శృంగేరి పీఠం జగద్గురు విధుశేఖర భారతి మహాస్వామిపై రాజమండ్రి పీఠాధిపతి గోవిందానంద సరస్వతి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని రాజోలు ఆదిశంకరాచార్య భక్త బృందం హిందూ ధార్మిక సంఘాలు తీవ్రంగా ఖండించాయి. భారతి మహాస్వామి కీర్తి ప్రతిష్టలు సేవా కార్యక్రమాలను దెబ్బతీసేందుకే గోవిందానంద సరస్వతి అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఆయన ఆంజనేయ స్వామి, షిరిడి సాయిబాబాపై కూడా ఆరోపణలు చేసి అప్రతిష్ట పాలయ్యారని అన్నారు. తక్షణమే ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ గోవిందానంద సరస్వతి స్వామి అనే అతను ఎక్కడ విద్య నేర్చుకున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ విధంగా తన యొక్క విద్యాబుద్ధులు ఈ వేదానికి వచ్చాడు అనేది మర్చిపోయి ఒక తల్లి పాలు తాగిన తర్వాత రొమ్ము గుద్దినట్టు శృంగేరి పీఠం మీద, శంకర మఠం మీద కూడా అతను వ్యాఖ్య చేస్తాడంటే ఇంకంతకన్నా విశ్వాసం అనే దానికి నిర్వచనం అంటే వ్యక్తి విశ్వాసంగా ఉంటాడు అన్నది మనం మర్చిపోదగ్గ విషయం కనబడుతుంది. ఇంకో విషయం కూడా ఏంటంటే ఈ గోవిందానంద సరస్వతి అనే ఆయన వారి యొక్క విద్యా విధానాల గురించి, విధి విధానాల గురించి, శంకరాచార్యులు ఏర్పాటు చేసిన శంకర మఠం గురించి, శృంగేరి పీఠాధిపతి జగద్గురు గురించి కామెంట్ చేసే అంత స్థితిలో ఈయన లేడు.